మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు సంక్షేమ పథకాల నుంచి జగన్ ఓడిపోవటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఆయన 40% ఓట్లు సాధించడం మామూలు విషయం కాదన్నారు. ఆయన పవన్ విడిగా పోటీ చేస్తుంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని అభిప్రాయపడ్డారు. ప్రతిరోజు జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జగన్ ఓడించేందుకు షర్మిలను వస్తువులా ఉపయోగించారు తప్ప అంతకు మించేమీ లేదన్నారు. సంచులతో దొరికిన వాడు ఇక్కడ సీఎం అయ్యారని కామెంట్ చేశారు. ప్రజలతో మాకు గ్యాప్ వచ్చిందన్న కేటీఆర్ తమ వైఖరి మార్చుకుంటామన్నారు. పార్టీ పేరు మార్చడం వల్ల ఓడిపోయి ఉండటానికి ఆధారం లేదన్నారు. తమకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారని, అభివృద్ధిలో పోటీ పడలేక అహంకారం అని ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ రెడ్డి తెలుసుకుందాం. వెంకటేష్, చాలా అంశాలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది, ఏంటి అప్డేట్ చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, ఫలితాలపైన ఆయన విశ్లేషిస్తూ పెద్ద ఎత్తున పేద ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా జగన్మోహన్ రెడ్డి అందించారు. దాదాపు 2 లక్షల కోట్లకు పైగా నేరుగా పేద ప్రజల్లోకి ఖాతాలో వేశారు. వారికి సంక్షేమ ఫలాలు అందించినప్పటికీ ఆయన ఓడిపోవడం అనేది తమకు చాలా ఆశ్చర్యం కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి ఎన్నికలకు ముందు తమకు వచ్చినటువంటి అన్ని నివేదికలు చూసినప్పటికీ ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అవుతాడని తాము భావించామని, ఆ మేరకు పేద ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని భావించామని, కానీ వచ్చినటువంటి ఫలితాలు చాలా భిన్నంగా ఉన్నాయి, చాలా ఆశ్చర్యం కలిగించిందనేటువంటి ఒక కామెంట్ చేశారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గనక విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు కూడా మరో రకంగా ఉండేవని ఆయన విశ్లేషించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి దాదాపు 40% ఓట్లు సాధించమని చాలా సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ గా గమనించాల్సినటువంటి ఒక అంశం అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇటు షర్మిలను కూటమి గానీ మిగిలినటువంటి వారందరూ కూడా ఒక ఫాన్ లాగా ఉపయోగించారు. ఒక పావులా వాడుకొని ఆమెను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు పావులా ఉపయోగించారనేటువంటి కామెంట్ కూడా ఆయన చేశారు. అంతకు మించి షర్మిలకు సంబంధించి ఇటు ఆమె రాజకీయంగా ఎలాంటి ప్రభావాన్ని, ప్రాధాన్యతను కూడా ఆమె చూపి అవకాశం లేదనేటువంటి విషయాన్ని కూడా చేశారు. గతంలో తెలంగాణలో షర్మిల పార్టీ పరిస్థితి ఏమిటో, కేఏ పాల్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ షర్మిల చేసినటువంటి పార్టీ పర్ఫార్మెన్స్ కూడా అదే విధంగా కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇన్ని సంక్షేమ పథకాలు అందించినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోవడం అనేది తీవ్రంగా ఒక ఆశ్చర్యానికి కలిగించిందని స్వయంగా తన కొలీగ్ కేతిరెడ్డి వెంకటరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే పేరుతో ఆయన పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్ళినప్పటికీ ఆయన కూడా ఓడిపోవడం అనేది ఒక ఆశ్చర్యాన్ని కలిగించిందనేది ప్రజలు ఒక భిన్నమైనటువంటి అంశాలతో ఓటింగ్ చేశారు. సో ఆ ఏ ఫ్యాక్టర్స్ అనేది కనుగొనడం అనేది సాధ్యం కాదనేటువంటి కూడా స్పష్టం చేశారు. నిజానికి తమ పార్టీ పనితీరులో కానీ తమ పనితీరులో కూడా కొంత మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉందని కామెంట్ చేశారు. ప్రధానంగా తమ పార్టీ వైఖరి కానీ తమ వైఖరిలో కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలకు తమకు మధ్య కొంత గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్ వల్లే తాము ఓడిపోయామనే విషయాన్ని ఆయన అంగీకరించారు. ప్రజలు తప్పు చేయడం వల్ల తాము ఓడిపోయామని ఎవరైనా వ్యాఖ్యానిస్తే వాళ్ళు తప్పు చేసినటువంటి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన కామెంట్ చేశారు. డెఫినెట్ గా తమ ఓటమి పైన విశ్లేషణ జరుపుతామని, ఖచ్చితంగా తమను తాము మెరుగుపరుచుకుంటాము, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని, ఇటు ఎన్డీఏతో కానీ అటు ఇండియా కూటమితో కలిసేది లేదు. డెఫినెట్ గా తాము తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రైట్ వెంకటేష్.